పాత్రుడా స్తోత్రాలుగా నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా జయగీతమే పాడేదా అయ్యా మీకు తండ్రి మీ పాదములు సంతే గృహాన్ని పెట్టి ప్రార్థిస్తున్నాను. నాయన ఎదురు బట్టి ఉత్తరాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నాయన ఇదిగో శారమ్మను బట్టి నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి నాయన బంధువులు స్నేహితులు సేవల స్నాప్తి బిడ్డలు దైవజనులతో దేవా ఈ యొక్క ప్రారంభోత్సవం నీకు మహిమ కర్మగాను మా బిడ్డలకు దీవిన కర్మగాను ఆశీర్వాదముగాను మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టి వారు ప్రయాసమన్నావు. నీ నామములో కట్టబడినటువంటి ఈ గృహాన్ని మీ పాదములు చెత్త పెట్టి ప్రార్థిస్తుండగా ఈ గృహంలోనికి కావలసిన సమస్తమును ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి. ఈ గృహంలోనికి నాయన మీరు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధుడుగా దేవదూతల సమూహముకు దేవదర్శి గారాత్మకు గారాత్మకు ఈ స్థలంలోనికి రండి. స్థలమంతయు నీ మహిమ ప్రభావములతో నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా ఈ గృహంలోనికి కావలసిన సమస్త ఆశీర్వాదం బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ గృహములో నాయన నివసించుతుండగా తండ్రి ఈ గృహములో నాయన బిడ్డలు వర్ధిల్లినట్లు నాయన నీ సేవ చేస్తుండగా తండ్రి అనేక ఆత్మ రక్షింపబడినట్లు అనేక మందికి దీవెనకరముగాను అనేక మందికి ఆశీర్వాదముగాను అనేక మందికి స్వస్థకరముగాను మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈ గృహంలోని కావలసిన సమస్తము నీ పాదముల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన గృహపరమించిన నీవే ధనపరము ధాన్యపరము వాహనపరము భూపరము ఆశీర్వాదపరము ఆరోగ్యపరము ఉద్యోగము ఆయన ఆరోగ్యాలు సర్వ సంపదలతో ఈ గృహంలో బిడ్డలు నివసించుండగా వర్తిల్లే బిడ్డలుగా మీరే ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చే వారిగా తీర్చిదిద్దమని అనేక మంది రక్షణార్థమై బిడ్డలను నాయన మీరు వాడుకున్నామని నాయన బలవంతుని చేతులు బాణబలవని నాయన మీరు వాడుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోనండి.
తోటి దైవజనులందరినీ వారు దీవించండి. వారి సంఘాలను, వారి భార్య బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్పొందుతుండగా మా వరడైతే ఏమీ కాదు, సమస్తంలో జరిగించేవాడు నీవే. మా హృదయంలో మీరు ఉండండి, మా హస్తంలో మీ హస్తములు కలపండి, మా తలంపుల్లో మీరు ఉండండి, మా ఆలోచనలో మీరు ఉండండి. మీ అపరంజపాలను నాయన మీ గృహంలో మోపండి. నేను వచ్చినట్లు నీటి గుమ్మములు తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అన్నట్లుగా తండ్రి నాయన నీతి గల నీవే నీ అపరంజపాదములు మోపి ఈ గృహంలోని కావలసిన సర్వ సంపదలు మీరే అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. పరిశుద్ధ 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 ప్రభువా దేవా గృహ ప్రారంభించడం చేసుకోవడం అలనాడు ఏదైతే గృహాన్ని ఎలాగైతే మీరు ఆశీర్వదించారు నాయన, మీరు వెళ్ళక ద్వారానే కదా నాయన ఎంత గొప్ప ఆశీర్వాదం మనం పొందాడు. దేవా ఇది కొన్నేళ్ళు యొక్క గృహంలాగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. ఈ గృహంలో దీనదాసుడినైనా నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు మీరు ఆలకించి అంగీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి నుండి, కుమారుని నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. దేవా నా ప్రభువా, మీరు దయచేయుదునని నీవు నీ దాసుడినైనా నాకు చదివించి ఉన్నావు. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబమును, వీరి కుటుంబమును, వచ్చిన వారి కుటుంబములను నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నేను ఆశీర్వదించము. దేవా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నిత్యము ఈ కుటుంబం ఆశీర్వదింపబడును గాక. పరలోకపు తండ్రి, నీ పావన రచన రూపమునకై స్తోత్రములు. మమ్మల్ని మాకు కలిగిన సమర్థమును కాసే దూతలను నీ ప్రేమ రూపము, నీ దివ్య కార్యక్రమం సూపు గ్రంథము నిమిత్తము నీకు అనేక స్తుతులు. మా నివాసము నిమిత్తమున భూమిని ఎల్లుగాను, ఆకాశమును పైకొప్పుగాను, సూర్య చంద్ర నక్షత్రాదులను దీపములుగాను, సమస్త ఈవులను మా కొరకు సూచించిన నీకు ప్రణతులు. దేవాసి అయిన ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన క్రీస్తును లోకమునకు పంపి మమ్మల్ని రక్షించిన నీకు స్తుతులు. నీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని శుద్ధి చేసి నీ కుమారుడితో పాటు నీ యందు నిత్యము నివసించుటకు వీరికిచ్చిన ఈ మోక్ష నివాస నిమిత్తమై స్తోత్రములు. దానకర్తమైన తండ్రి, ఏ దీన కుటుంబము నీ దీవెన కలిగి నివసించుటకు నిమించిన ఈ గృహ నిమిత్తమై స్తోత్రములు. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువా
మాతో ఉండును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కల వలె నుండును. నేను నా ఇంటి వారును వీరును వచ్చిన వారును ప్రభువుని సేవించడము. దేవా తండ్రి, నీ ప్రేమను బట్టి నీ ప్రియ కుమారుడైన మా ప్రభువైన క్రీస్తు మా వద్దకు వచ్చి మా వద్ద నివాసము చేద్దామని పలికిన ప్రభువా, మాను ఈ గృహములు నివసించమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ప్రియక దేవుడైన తండ్రి, నీ ముఖ కాంతి నీ గృహ పైనను ఈ గృహవాసుల పైనను ప్రకాశింపజేయము. మా కార్యక్రమములకు ఆదియు అంతమై ఉన్న ప్రభువా, నీవును దూతలను పరిశుద్ధులను మాతో కూడా ఉండి దీవించము. ఈ కృపా సమాధానములు మాకు దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసములు దేవునివే. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనిడి. దావీదు తాళపు చెవి కలిగిన ప్రభువా, పరలోక పాతాళ లోక ద్వారము తెలిసిన నీవే ఈ గృహ ద్వారమును తెలిసి ఈ గృహవాసులతో ఉండమని సదాకాలం మీతో కూడా ఉన్నానని పలికిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. సర్వసిద్ధముగా నీకే స్తోత్రములు. నాయనా, ఈ గృహ ప్రారంభించను నీకు మహిమకరముగాను మా బిడ్డలకు వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాదముగాను మీరు జరిగించండి. నాయనా, ఈ ప్రారంభోత్సవంలో పాలు పొందుతుండగా ఎవరికైతే తరమ లేదు, ఎవరికైతే గృహము లేదు, స్థలము గృహము వారికి కూడా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు తీర్చిదిద్దమని దేవా, ఈ కార్యమును నూతనపరచమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమును ప్రార్థిస్తున్న పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నూతన గృహ ద్వారములు తెరుచుచున్నారు మా పరమ తండ్రి. మీరు కుడికాలు పెట్టి రండి. ఈ గృహములోనికి శ్రీ సంపద ఐశ్వర్యము ధన సమృద్ధి ధాన్య సమృద్ధి వస్త్ర సమృద్ధి విద్యా ఉద్యోగము వాయుదాలు సర్వ సంపదలతో దేవుడి గృహాన్ని ఆశీర్వదించుచున్నారు పరమ తండ్రి. రాండి వసాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. స్తుతి వైభలు పలుకును ఆవిని ఇప్పుడు ఎల్లప్పుడూ గ్రామ అధికారులను గ్రామ ప్రజలను దీవించండి. ఎరుగు పొరుగు వారిని ఈడు పడుకునున్న వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. పరిశుద్ధ గ్రంథ లేఖనము నుండి దేవుని ఒక వాక్యాన్ని చదువుకుందామండి. 118వ కీర్తన 19వ వచనమును చదువుకుందాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది కొత్తగా కట్టబడినటువంటి గృహం అండి. ఇందులో ఇంతవరకు ఎవరు కూడా కాపురము చేయలేదు గనక మరి ఇది నీతి గల గృహము. నీతి గల ప్రభు ఆయన అపరణ్య పాదముల మోపాలి. మనము కాదు, ముందర మోపవలసింది ఎవరంటే మన ప్రభువు ఈ గృహములో కొలువై ఉండాలి. దేవుడు ఉంటేనే అన్నీ ఉంటాయి. దేవుడు లేనిదే మనకి ఏది కూడా కలగదండి. దేవుడు ఉంటే మనం అడిగేది తక్కువ, మనం ఊహించేది తక్కువ, అత్యధికముగా చేయగలిగేటటువంటి శక్తిమంతుడు. మనం అడుగు వాటికి అన్నిటికంటేను, ఊహించే వాటికి అన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగే శక్తిమంతునికి యుగ యుగములు
మహిమ కలుగును గాక ఆమేన్. అన్నారండి అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమునకు రాస్తూ 3వ అధ్యాయము 20వ వచనములో చూసినట్లుగా అయితే దేవుడు మనలో ఉండాలి, మన గృహములో కొలువై ఉండాలి. అందుకే యెహోషువ గారు అన్నారు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదము. దేవుణ్ణి సేవించే ఇల్లుగా ఉండాలి. ప్రతిరోజు కూడా చేయవలసింది ఏమిటో తెలుసా? గృహంలోని ప్రార్థన చేసేటటువంటి గృహముగా ఉండాలి. ఎప్పుడు లెగాలి? 4 అయినప్పటికీ లెగిచంట దేవుని పాదముల దగ్గర మొర్ర పెట్టే కుటుంబముగా ఉండాలి. అప్పుడే ఆ గృహములోనికి సర్వ సంపదలు కూడా వస్తాయండి. 4 అయితే మేము ఎవరము కూడా మంచాల మీద ఉండటం అన్నది జరగదు. వెళ్ళి ఎవరి గదులు వారు చేసుకుంటారు. పైన ఉన్నవారు మేము పైన ఉంటాం, మా పెద్ద అబ్బాయి గారు మేమును. మరి దేవుని యొక్క గది ఉన్నది, ఆ గదిలోనికి వెళ్ళి మేమందరమును కూడా మొర్ర పెడతాం. మరి ఎంత సేవ విస్తరించబడటానికి కారణం ఏమిటని మనం చూసినట్లుగా అయితే మరి ఈ ప్రార్థనే గొప్ప ఆశీర్వాదమును మాకిచ్చిందండి. మరి మీకు కూడా అటువంటి ఆశీర్వాదము కావాలి. గమనించండి ప్రియులారా, ఇక్కడ వాక్యములో సెలవిస్తున్నది, మనము ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టామో దేవుడు అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. దేవుడు లేకపోతే ప్రార్థన లేని ఇల్లును, దీపము లేనటువంటి గారి ఇంటి పేరు జిట్టుగోళ్ళు. మరి నేను మేనల్లుండి అయితే మా ఇంటి పేరు పాలవరం. మేము చూసినట్లుగా పాలవళ్ళము. మాది యాండ్ర దగ్గర కట్టవరపాలు. మరి మా బామ్మర్ది గారు కాలం చేసిన తర్వాత మరి గోటేరు చేయటం జరిగింది. అయితే అప్పుడు దాకా అనేక మంది సేవకులు ఉన్నారా ఈ దగ్గర. ఉన్నవారందరూ కూడా మరి వాళ్ళ మీదే ఆధారపడ్డారు. ఏ ఒక్కరూ కూడా మరి ఆదరించలేదు, ఏ ఒక్కరూ కూడా చేరతీయలేదు. అందరూ కూడా ఎన్నో పోటీ పొడిచారండి చూసినట్లుగా అయితే. గమనించండి ప్రియులారా, మరి అటువంటి పరిస్థితుల్లో నేను తాగుతూ తిరుగుతూ నా ఇష్టానుసారముగా కాలుస్తూ నేను జీవిస్తుండగా దేవుడు నన్ను పిలుచుకోవటము జరిగింది. మరి నేను గోటేరు రావటము, అలాగ అయ్యగారు కూడా ఉండటము, ఈ కైకులూరు కూడా వచ్చానండి నేను సన్నిధికి. అలాగే ఏరమ్మగుంట కూడా వెళ్ళటము జరిగింది. అయితే మరి మా తోటి యొక్క సహోదరులు మరి సమూయేలు గారు, యెహెజ్కేలు గారు మరి రావటం జరిగింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మా మధ్యన అలా ప్రేమ కొనసాగుతూనే ఉన్నది. మంచి కుటుంబం అండి. మరి మెయిన్గా చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు చాలా మంచి వ్యక్తులు. అలాగే వారికి పుట్టినటువంటి బిడ్డలు సమూయేలు గారు, ఎత్తేలు, మరి అలాగే మరి యెహెజ్కేలు గారు, అలాగే వారికి వచ్చినటువంటి మరి భార్యలు కూడా మరి శిరీష, ఎత్తేరు కూడా చక్కటి అమ్మాయిలండి. మరి వాళ్ళకి తాంబూలాలు మేమే వెళ్ళి ఇవ్వటం జరిగింది. నాడు పెద్దయ్య గారు నేను వచ్చాము. అలాగే చక్కటి అమ్మాయిలు దొరకటము, మరి వాళ్ళు సేవలు అభివృద్ధి పొందటం అయ్యగారు చాలా మెచ్చుకుంటూ ఉండేవారు. మరి చారమ్మ గారిని చూసినప్పుడు లూది అనే దైవభక్తి గల స్త్రీ నాకు గుర్తొస్తుంది. ఎంత భక్తి గల మరి ఈమెను చూసినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పేవారు. సేవ అభివృద్ధి అవ్వాలంటే ఎవరిలో ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన పుణ్యము బిడ్డలను కాపాడుద్ది. తర్వాత సేవకుడు అభివృద్ధి అవ్వాలంటే కారణం ఏమిటో తెలుసా? వెనకాల భార్య ప్రార్థనా పరురాలై ఉండాలి. గమనించండి ప్రియులారా, నాకు ఒక భార్య ఉన్నది. ప్రార్థనలు మరి చాలా నిమగ్నమై ఉంటుంది. మరి వచ్చిన వారందరినీ కూడా చాలా ప్రేమగా ఆదరించటము, వారి వచ్చిన వ్యక్తులని మరి కొడుకు తడవటము అంటే ఎందుకు తడవాలి, నీరేసుకున్నదో లేదో అని కాదు, భోజనము చేశారా లేదా అన్నది గమనించాలి. వచ్చిన వారి ఆకలి బాధ ఏమిటో తెలవాలి. ఎందుకో తెలుసా? మేము ఒకప్పుడు తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, మేమంటేనే ఇలువ లేదు. అటువంటి పరిస్థితుల్లోంచి
వచ్చిన మమ్మల్ని ఈ రోజున చూడండి ప్రియులారా, దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎంత అంత కాదండి, అది చెప్పటానికి కూడా మరి చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చి నిలబెట్టాడు. ఈ రోజున మమ్మల్ని చూసినట్లుగా అయితే మరి మిమ్మల్ని కూడా అదే ఆశీర్వాదములతో నిలబెట్టాలని మా కోరిక. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ఆకాంక్ష చూస్తున్నట్లుగా అయితే మరి దాదాపు చూసినట్లుగా అయితే మరి 5,800 మరి 50 మంది బాప్తిసం పొందటము జరిగింది సంఘములో. అలాగే పెద్దయ్య గారు ప్యానల్ వేయటం నేర్చుకున్నారు. 465 బిల్డింగులు 64 బిల్డింగులు ప్లాన్ వేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అయితే 30 సంవత్సరాల సేవలో 464 బిల్డింగులు ప్లాన్ వేస్తే చూడండి, మేము 2 సంవత్సరాలన్నరలో మేము వేసేది ఎన్నో తెలుసా? మరి 400 పైగా ప్లాన్ వేసి శంకుస్థాపనలు చేయటం జరిగింది. ప్లాను లేకోకుండా ఏది కూడా మనకు రాదు. ఎందుకంటే ఇంటి వాస్తు కంపల్సరిగా ఉండాలి. దేవుడు ఉన్నాడు కదా, మనకి వాస్తు ఏంటి అనే ఆలోచన పడవచ్చు. మరి ప్రార్థన ఉండాలి. అంత ప్రార్థన మనం చేయగలదమా? ప్రార్థన జీవితము ఎప్పుడు ప్రార్థనలోనే గడిపే మరి కృప మనకు కావాలి. అయితే అంత ప్రార్థన మనము చేయలేము గనక వారి సంవత్సరం నిన్న మరి సిద్ధాంతం బూర్లంకలో ప్రార్థన పెట్టాం, గృహ ప్రవేశం. అయితే అక్కడ వాస్తు లేక వాళ్ళు ఎన్నో తిప్పలపడ్డారు. ఇల్లు బేరం పెట్టేశారు ఆపరేషన్లతో. అండి అంతమాను ఆసుపత్రుల్లో 6 సంవత్సరాలు బాబు ఇతర దేశంలో పనిచేసి 30,000 పంపిస్తుంటే ఇవన్నీ కూడా ఆసుపత్రిలో చదివించేశారు. అప్పుడు పెద్ద బాబు నుంచి నన్ను అడిగారు వారు వచ్చి, పాపలండి పెద్ద బాబుని చిన్న బాబుని పంపించాను నేను, ఒకసారి ఇల్లు చూసిరండి, శాంతమణి శాంతరాజు వారి ఇల్లు చూసిరండి అని పంపించినప్పుడు, అమ్మ మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది, మీరు ఇల్లు అమ్మొద్దు, మీకు ఇల్లు నిలబడద్ది, అయ్యా అప్పు ఉందయ్యా అని చెప్పినప్పటికీ అప్పు అదే దేవుడే పిలుస్తాడు, ఏం కంగారు పడకండి మరి అని చెప్పటము, నేను చెప్పినట్టు మీరు చేయండి, మార్పులు చేయమంటాం. అదే ప్రకారంగా చేశారు. చూడండి, అందమైన గృహముగా దేవుడు మార్చేశాడు. మరి నిన్నటి కాలంలో వారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే సాక్ష్యం రూపముగా చాలా సంతోషంగా చెప్తున్నారు. ఈ రోజున ఈ ఇల్లు నిలబడ్డదంటే ఇది మార్పు చేసిన తర్వాతే. ఆ ఇల్లు కట్టిన మేస్త్రి ఎలా పడితే అలా కట్టేశాడు. ప్లాన్ వేసిన ఆయన ఒక్కయినైతే కట్టిన ఆయన మేస్త్రి గారు ఆ ఇల్లును పాడు చేసేసాడండి. అతను ఇష్టమొచ్చినట్టు కట్టేశాడు. మరి అది వాస్తు లేకపోవటం చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మార్పు చేయటం జరిగింది. మరి లోపల వీళ్ళు బేరం పెట్టేశారు, మేమెంతామని వచ్చేస్తున్నారు సెంటర్లో ఇల్లు. మరి అయినప్పటికీ అమ్మొద్దు మీరు అని చెప్పడం జరిగింది. గమనించండి ప్రియులారా, వాస్తు ఉందంటారా లేదంటారా అని మనం చూసినట్లుగా అయితే వాస్తు ఉందండి. గమనించండి ప్రియులారా, ఇల్లు కట్టినప్పుడు పైన పెట్టుకోవడం లేకోకుండా ఉండకూడదంట. వాక్యములో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశపు కాండములో వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే 22వ అధ్యాయము 8వ వచనమును చదవండి అప్పుడు అమ్మా. కొత్త ఇల్లు కట్టినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన మీ ఇంటి మీదకి అత్యాదోషము రాకుండానట్లు మీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలెను. చూడండి ప్రియులారా, ఎందుకంటే చాలా మంది పైపులు పెడతా ఉంటారు. పిల్లలు పార్క్ వెళ్ళిపోయి ఆ పైపుల్లోంచి కింద అడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఎందుకంటే మెట్ల ల్యాండ్ కట్టినప్పుడు కూడా దానికి ఎడపెడ గోడ కట్టుకోవాలి తప్ప పైపులు వేయకూడదు. ఒకవేళ వేసినా మరి సంటి బిడ్డలు అందులోంచి పడిపోతూ ఉంటారు. పెట్టుగోడ కట్టించుకోకుండా ఉండకూడదంట. ఏంటి ఆ పెట్టుగోడ కట్టకపోతే బట్టలు ఆరేత్తకెళ్ళినప్పుడు కుళ్ళు తిరిగి అంటే కింద అడిపోతారు. అప్పుడు ఏమొస్తుంది? అత్యాదోషం వస్తుందంటండి. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉన్నది, జ్ఞానము వలన
ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత ఇల్లు కట్టేవారికి జ్ఞానం ఉండాలి, సీనియర్ మిత్ర ఇవ్వాలంటండి. అలాగే కట్టించుకునే వారికి కూడా జ్ఞానం కావాలి. ఎలాగ కట్టించుకోవాలి అన్నది మనం చూసుకోవాలి. వాస్తు ప్రకారముగా కట్టించుకోవాలి తప్ప ఇక్కడ ఇది ఉండకూడదండి, ఇక్కడ అరమర ఉండకూడదా, ఇక్కడ కిటికీ ఉండకూడదా అని అడుగుతూ ఉంటారండి. ఇక్కడ టీవీకి బల్ల వేసుకోకూడదా అని అంటూ ఉంటారు. అయితే ఏముండాలంటే వాస్తు ప్రకారముగా ఉండాలి. గదికి 4 సాల్తీలు అడక ఉండాలి. ఒక గుమ్మము, రెండోది 2 కిటికీలు, మరి ఒక అరమర ఉండాలి. 4 సాల్తీలు అవుతాయి. అలా మరి గదికి అలా ఉంటే అన్నీ వచ్చి ఉంటాయండి. ఏంటి ఆ గది వాస్తు ప్రకారముగా ఉన్నప్పుడు సర్వ సంపదలు కూడా ఆ ఇంటిలోనికి వస్తాయని ఇక్కడ సొలొమోను భక్తుడు పలుకుతున్నట్లుగా వాక్యము సెలవిస్తున్నదండి. మనం ఇంకా చూసినట్లుగా అయితే అలనాడు నోవాహుకు బయలుపరిచాడండి దేవుడు. 6వ అధ్యాయం 15వ వచనములో ఆది కాండములో కనపడుతుంది. ఏమిటంటే నీవు దాన్ని చేయవలసిన విధానము ఇది ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును. చూడండి, వాడు తయారు చేసినప్పుడు కొలతలు చెప్పారు. ఎందుకు చెప్పారు? 300 మూరల పొడుగును, 50 మూరలు ఎలాడుకును, 30 మూరలు ఎత్తును జలదై ఉండవలను. ఎంత వరకు ఎత్తులో పెట్టారు గుమ్మము, ఎంత ఎత్తులో కిటికీ అమర్చారు, అంతయు కూడా అమర్చాడండి. చూసినట్లుగా అయితే చెప్పడం జరిగింది. అదే ప్రకారముగా నోహా గారు తయారు చేయటము జరిగింది. గమనించండి ప్రియులారా, వాస్తు ఉన్నది అని మనము గమనించవలసిన వారమైనా. మరి మందిరము కట్టినప్పుడు దేవుడు బయలుపరిచాడు. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి మనము చదువుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉన్నది. మందిరము కట్టే ముందర ఎలాగ ఉండాలి చూడండి. మందిరము కట్టిన తర్వాత బలిపీఠం ఎక్కడ పెట్టాలి అన్నది చూపించాడండి. చూడండి ప్రియులారా, ఈశాన్యం మూలను పట్టుకెళ్ళి బలిపీఠం పెట్టమనలేదు, తూర్పును పట్టుకెళ్ళి బలిపీఠం పెట్టమనలేదు. ఎక్కడ పెట్టమన్నాడు? నైరుతి మూలను బలిపీఠం కట్టి అక్కడ నుంచి ప్రారంభించినటువంటి నీళ్లు ఎలాగెళ్ళాలో కొంతమందికి తెలవదు. చూడండి ప్రియులారా, నైరుతి నుంచి బయలుదేరినటువంటి నీళ్లు ఆగ్నేయానికి వెళ్ళి ఆగ్నేయం మీదుగా ఇలాగా తూర్పు భాగంలో నుంచి ఈశాన్యం మూలలోనికి రావాలి. అప్పుడు ఈశాన్యం మూల నుంచి ఏరొక గదిలోనికి లేకపోతే బయటికి వెళ్ళిపోవటం జరిగిందండి. గమనించండి ప్రియులారా, అక్కడ వాస్తు చెప్పటము జరిగిందండి. గమనించండి ప్రియులారా, వాస్తు ప్రకారముగా మరి వాస్తు లేనటువంటి ఇల్లు అంతంత మాత్రముగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినది వెనక్కి తీసుకొస్తూ ఉంటుందండి. అందుకే వాస్తు ప్రకారముగా మనము కట్టుకోవలసిన వారమై ఉన్నామని వాక్యము సెలవిస్తున్నది. అందుకే ఏది కావలసిన ఏది అడగాలన్నా అడిగే చేస్తారండి మాకు చూసినట్లుగా అయితే. అంతేగాని మరి అడగకోకుండా వాళ్ళు ఎట్టమొచ్చినట్టు మట్టికి చేయరు. ప్లాన్ వేయించుకుంటే అవసరమైతే వాళ్ళకి అనుమానం వస్తే మరలా తీసుకువెళ్ళి మరి వేయించటము మరి అడగటం జరిగిద్దండి. అడిగిన తర్వాతే వాళ్ళు మరి కట్టుకుంటారండి. గమనించండి ప్రియులారా, మరి మ్యారేజ్ లైసెన్స్ మన యెహెజ్కేలు గారు కూడా మరి ప్రసాద్ బాబు కూడా తిరగటము మరి మొత్తం మీద మ్యారేజ్ లైసెన్స్ సంతకం పెట్టమని ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకెందుకయ్యా మ్యారేజ్ లైసెన్స్, బోల్డ్ మంది ఉండగా మీకు అవసరమా, అలా ఇలా మొదలెట్టారండి. అయినప్పటికీ ఏమైనా సరే మ్యారేజ్ లైసెన్స్ కావాలి అని మరి తిరగటము. మరి యెహెజ్కేలు గారు కూడా చాలా కష్టపడ్డారండి. మొత్తం మీద మరి మ్యారేజ్ లైసెన్స్ రావటం జరిగింది. మరి లేదంటే ఏది కూడా లేదు. మరి దగ్గరికి వచ్చిన వారు బయటికి వెళ్తాం అన్నది లేదండి. వేమల చేత మనం మరి పెట్టించుకుంటే ఆయన ఎప్పుడు పెడతాడు ముహూర్తం? రాత్రి కాలంలో 2 గంటలకో 3 గంటలకో పెడతాడు. అప్పుడు వెళ్ళి చేస్తామా ఏంటి? మనం ఎలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? మనము ఎలుగు సంబంధులమండి. ఎలుగులోనే చేయాలి తప్ప చీకటిలో చేయకూడదు. ఒక ఆవిడ వేపనాయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొని
సిద్ధాంతమండి ఆవిడది. ఆవిడ గోటేరు వచ్చింది. వచ్చి, అయ్యా 1:24 శుభమో శంకుస్థాపన చేసుకుంటున్నానండి, మీరు కంపల్సరిగా వచ్చి చేయాలన్నారు. అప్పుడు అయ్యారు అన్నారు, నువ్వు దేవుని బిడ్డవా దీప బిడ్డవా? నువ్వు ముహూర్తం పెట్టుకుని ఇప్పుడు రావటానికి అర్ధరాత్రి గడిచేటువంటి నేను రాను. అయ్యా మీరు వచ్చి చేస్తే మీకు 10,000 ఇస్తానండి, మీరు రండి పారేసుకుని చేసి వెళ్ళిపోతారు కదంట. నువ్వు ₹1,00,000 ఇచ్చినా నేను రానమ్మా నీ శంకుస్థాపన చేయటానికి. చూడండి, ఏదో ఒక పాటర్ గారి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నీకు 10,000 ఇస్తాను రాబయ్యా అంతే. వెళ్ళాడు, చేసేసాడండి. చేసిన తర్వాత ఇంట్లో ఎవరు కూడా కాపురం అన్నది లేరండి. ఈ రోజున చూసినట్లుగా జరగకూడనటువంటి సంఘటనలు జరిగినాయండి. గమనించండి ప్రియులారా. అయితే వాక్యము ఎలాగ సెలవిచ్చేస్తున్నది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:3 ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఈ రోజున చూసినట్లుగా అయితే ఎవరు కట్టించిన ఇల్లు అండి ఇది? దేవుడు కట్టించిన ఇల్లు. మరి సమూయేలు గారు, శిరీష గారు ఏం చెప్పాలో తెలుసా? దేవుడు ఇచ్చాడండి మాకు, భలే కట్టారంటారండి వచ్చిన వాళ్ళు, చూస్తాకు వచ్చిన వాళ్ళు చాలా బాగా కట్టుకున్నారంటారు. మేం కాదు, మాకు దేవుడే ఇచ్చాడని చెప్పాలి తప్ప, మరి మేము కట్టుకున్నాం, నేను ఇల్లు కొన్నాను, నేను పెళ్లి చేశాను, నేను పొలం కొన్నాను, నేను బంగారం కొన్నాను, ఈ మాటలు చెప్తూ ఉంటారండి. నేను 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 అని ఎవరు పలుకుతారో ఏంటి? నేను అని అంటే అది లేకోకుండా పోతుందండి. దేవుడు చేశాడు మాకు ఈ కార్యమని ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలి. ఈ గృహవాసులు మరి కంపల్సరిగా ఈ మాటలు చెప్పవలసిన వారై ఉన్నారని వాక్యము సెలవిస్తున్నది. అయితే ప్రతి ఇల్లు ఎవరైనా ఒక్కరి చేత కట్టబడింది. ఎవరు కడతారు ఇల్లు? మేస్త్రి గారు కడతారండి. అయితే సమస్తమును కట్టిన వాడు దేవుడే అని రాయబడి ఉన్నది. సమస్తమును కట్టిన వాడు దేవుడంటే చూడండి, మరి మేస్త్రి గారు ఇసుక, ఇటుక, సిమెంటు, ఐరన్, మెట్లు, ధన సమృద్ధి, కిటికీలు, గుమ్మాలు అన్నీ పట్టుకొచ్చి ఆయన కడతాడని అనుకుంటున్నారా? కట్టడు ఆయన. అన్నీ దేవుడు మనకి ఇస్తే ఇక్కడ సిద్ధం చేస్తే ఆయన వచ్చి కడతాడండి. ఒకవేళ వారం రోజులు చేసిన తర్వాత జీతాలు ఇవ్వకపోతే, అయ్యా జీతాలు ఇవ్వకపోతే నేను ఎక్కడ తెచ్చివనో కిందోళ్ళకి పనిచేసే వారికి నువ్వు డబ్బు సమకూర్చుకోవయ్యా, తర్వాత ఈ డబ్బులు మట్టుకిచ్చేయి అని చెప్తాడు అనమాట అండి. గమనించండి ప్రియులారా. అయితే సమస్తమును కట్టించేవాడు దేవుడే. మరి సిద్ధాంతాన్ని మాకు స్థలమిచ్చారండి. 3 సెంట్లు స్థలం ఇచ్చారు. 3 సెంట్ల 25 గజాలు హైవే పక్కనే. అయితే ఇచ్చిన సంవత్సరానికి వెళ్ళామండి. అక్కడికి చూసినట్లుగా అయితే అక్కడ చిన్న తాటాకు పాక వేసాం ముందర. ఆ తాటాకు పాక సంవత్సరం తిరగకుండా మళ్ళీ బయట టెంట్లు ఇవ్వాల్సి వచ్చింది, చాలతలేదు. తర్వాత మళ్ళీ అది ఉప్పి మరలా రేకు చెట్టు వేసాం. మళ్ళీ ఆ రేకు చెట్టు కూడా సరిపోతలేదు. అటువంటి సమయంలో మళ్ళీ 8 సెంట్లు స్థలము కొని మందిరము కట్టడం జరిగింది. ఆ మందిరము కట్టినప్పుడే డబ్బు మారుతున్నారండి. కరెక్ట్గా డబ్బు మార్పుడు చేశారు. అయితే అటువంటి సమయంలో డబ్బు కావాలి. రోజుకి దాదాపు చూసినట్లయితే 2 లక్షలు కావాలి. అటువంటి పరిస్థితుల్లో డబ్బు బ్యాంక్ నుంచి వస్తలేదు. 2,000, 3,000, గట్టిగైతే 10,000 ఇస్తున్నారు. అటువంటి సమయంలో మేమందరం కలిసి ప్రార్థన చేయటం మా వంతు. తెల్లారి గట్లు లేచిన ఆయన ఈ రోజు కావలసినటువంటి ధన సమృద్ధి మీరు అనుగ్రహించండి, కావలసిన ఇసుక, ఇటుక, సిమెంట్, ఐరన్, మెట్లు ధన సమృద్ధి మీరు అనుగ్రహించమని మేమందరం ప్రార్థన చేసినప్పుడు బ్యాంకు వారే వాళ్ళే, అయ్యా ఈ రోజు ఎంత కావాలి మీకు డబ్బు అని అడిగితే, అయ్యా 2 లక్షలు కావాలంటే 2 లక్షలు పట్టుకొచ్చి మరి ఇంటి కట్టుకొచ్చి ఇచ్చారండి. అలాగా 70 లక్షలు అయిందండి ఆ చర్చి కట్టడానికి. అంత గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. మనం ఏది కట్టినా ఏంటి దెబ్బలాడుకోకూడదంట. ప్రేమగా ఉండి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర కంపల్సరిగా అది అందంగా పూర్తయిపోద్ది. అంతేగాని దెబ్బలాడుకున్నామంటే ఆగిపోద్ది. అందుకే ఇక్కడ 121వ కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. మరి కొండల తట్టు కానీ, ఈ లోకం వైపు కానీ, అత్త మామల వైపు కానీ
ఏంటి తల్లిదండ్రుల వైపు కానీ ఎవరి వైపు చూసినా వ్యర్థమే కానీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ఏది కావాలో సమస్తమును కూడా ఇచ్చేటటువంటి దేవుడని వాక్యము సెలవిస్తున్నదండి. గమనించండి ప్రియులారా, ఆయన ఉంటే ఎలా ఉంటుందంటే ఇల్లు సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉంటది. ఏంటి యేసు ప్రభు వారిని ఆయన శిష్యులని ఆహ్వానించాడు సీమోను. ఏంటి మరి సీమోను ఆహ్వానించిన తర్వాత చూడండి, ఒక స్త్రీ వచ్చి మరి ఆయన వెనక పట్టు నుంచి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగింది, తనపుడులతో తుడిచింది, పట్టుకెళ్ళినటువంటి అత్తూరు బుడ్డి పగలగొట్టి పాదాలకు పోసింది. యోహాను సువార్తలో మరి 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటది. ఆ ఇల్లు ఏమైందంట? సువాసన కలిగినటువంటి ఇల్లుగా మార్చబడ్డది. ఎందుకు సువాసన విరజల్లింది ఆ ఇంట్లో అని చూసినట్లుగా అయితే చూడండి, యేసు ప్రభు ఆ గృహంలోనికి వచ్చినందుక, లేకపోతే ఈ మరియా పట్టుకొచ్చి మరి కన్నీళ్లతో పాదాలు కడిగి కనపుడులతో తుడిచి మరి తన అత్తూరు బుట్టు పగలగొట్టి రాసినందుకు వచ్చిందా అని మనం గమనించినట్లుగా అయితే ఆ మన ప్రభువు ఆ సీమోను గారి యొక్క ఇంటిలోనికి వెళ్ళటమే మరి ఆ ఇల్లు సువాసన వెరజల్లింది. ఆ ఇంట్లో ప్రభువు ఉండటము, అలాగే మరి రావటము, మరి కన్నీళ్లతో పాదాలు కడగటము, అలాగే తన పురులతో తొడవటము, మరి పట్టుకెళ్ళినటువంటి మరి చీరన్నర అత్తూరు బుడ్డి పగలగొట్టి పాదములకు పూసింది. ఆ ఇల్లు ఏమైందంట? అప్పుడు సువాసన విరజల్లిందంటండి. ఎలా ఉన్నదో తెలుసా? సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజనములో ఇంటిలో అభిషేకం చేసింది అక్కడలో యేసయ్యను, అభిషేకం చేసింది అక్కడలో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, అరకులతో పాదాలు కడిగింది, కన్నీటితో అభిషేకం చేసి అక్కడితో యేసయ్యను, అభిషేకం చేసి అక్కడితో యేసయ్యను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇల్లుకి సువాసన కలిగినటువంటి ఇల్లుగా పేరు పెట్టారు. ఈ ఇంటికి సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉండాలి. తర్వాత అబ్రహాము ఎలాగ ఆతిథ్యం ఇచ్చారు, దేవుణ్ణి పిలిచి అలాగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి గృహముగా ఉండాలి. చూడండి, ఆది కాండములో 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. చూడండి, ఎండ చాలా విపరీతముగా ఉన్నది. పాపం మా సహోదరులు, తోటి దైవ సేవకులు, నాకంటే పెద్దవారు, నాకంటే ఆత్మజ్ఞానులు, ఏంటి గొప్ప దైవజనులు, కృపా వరములు కలిగినటువంటి గొప్ప దైవజనులు వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానండి. ఇంకేమన్నా పాపం ఇసురుకుంటున్నారు, చెమటలు పుడుచుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారండి. గమనించండి, కష్టమే ప్రతిఫలాన్ని ఇచ్చేదంట. కష్టపడ్డ వాడికి లేమన్నది ఉండనే ఉండదు అండి. సుఖభోగముల యందు వాంఛ గలవానికి లేమి కలుగును. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పనిచేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారంటండి. కష్టపడాలి, కష్టానికి ప్రతిఫలము కంపల్సరిగా ఇచ్చి తిరుగుతారు సేవకులుగా. చూడండి ప్రియులారా, నాకు ఎప్పుడన్నా బద్ధకంగా ఉన్నప్పుడు నేను రాలేను అని అంటే అలాగనొద్దండి అయ్యా, మీరు రావాలండి కంపల్సరిగా. అది సమయలు గారి
హేజ్గేల్ గారు మరి కుటుంబానికి, మరి వారి యొక్క తల్లి గారు శారమ్మ గారికి, అలాగనే తోటి వచ్చినటువంటి దైవజనులకు, ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందన మరణాత. మరి మా ఆత్మీయులు రక్త బంధువులు పొందండి. నాయన చేసే ప్రయత్నములను ప్రయాసములను అన్నిటినీ మీరు దీవించండి నాయన. దేవా వారికి మంచి గృహ ఫలమునిచ్చావు. అవును తండ్రి, కలిగి ఉన్నదేదియో నీవు లేకుండా, నీవు ఇవ్వలేకుండా మాకు కలగలేదు నాయన. దేవాదీన దాసులకు నీవు ఇచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా గృహములో వీరు ఉంటుండగా ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. చేసే ప్రతి ప్రయత్నమును మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి దేవా. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలములోనేమి, సమస్తం అన్నిటిలో కూడా తోడైనదని సెలవిచ్చినట్లు తండ్రి, అట్టి రీతిగా నాయన వీరి గృహములో మీ నిండైన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీరు అనుగ్రహించండి దేవా. ఆ గృహంలో ఉంటూ ఉండగా నాయన ప్రార్థిస్తుండగా ఇది లేదు, ఇది రాదు, ఇది ఉండదని, ఇది లేకుండగా సమస్తమును సకల ఆశీర్వాదములను మీరు అనుగ్రహించండి, మహిమ పొందండి. అలాగే దేవాదిగు నాయన నాయన ఏసేలను బట్టి నీకు వందనములు దేవా. వారికి ఇచ్చిన నాయన ఇద్దరు కుమార్ నాయన బిడ్డలను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. వారి సంఘాలను కూడా మీరు దీవించండి, వారి సంఘ విశ్వాసులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. నీకు వందనములు. నాయన వారి పరిచర్యను మీరు అభివృద్ధి చేయండి. అలాగే నేను వచ్చిన నా ప్రభా ఆత్మీయ శిలువ రక్త బంధువులైనటువంటి దైవజనులందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో వారికి ఇచ్చిన భార్య బిడ్డల కుటుంబాలను, వారి సంఘాలను, సంఘ సేవకులను, విశ్వాసులను, ఆత్మీయ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. అవునైనా వచ్చిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులను మీరు దీవించండి. ఆర్కెస్ట్ర వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఉదయనైనా ఉదయ కాలం మొదలుపోయేంత వరకు నన్ను ఈ స్థలంలో నేను స్తుతించే కృపనిచ్చి ఉన్నావు. అలాగే నీ దేవా ప్రార్థన అనంతరము భోజనము చేసి ఎవరి గృహానికి వారు క్షేమకరంగా వెళ్ళినట్లు నాయన మరలా నిన్నే దినమును నీ ఏర్పాటును బట్టి, నీ కృపను బట్టి మరొకసారి గృహమునందు నాయన వీరి కుటుంబమునందు నిన్ను స్తుతించగలిగే భాగ్యముల మాకును బిడ్డలందరికీ నీవే అనుగ్రహించి మహిమ పొందమని దేవ ఈ ప్రార్థనలు ఇచ్చించుకునే మనసుంటే మాకు నాయన తగ్గించుకుని దేని మనసును మాకు అనుగ్రహించి దేవా ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలమును, ఆశీర్వాదమును ఈ గృహవాసులకును, బిడ్డలకును, వచ్చిన దైవజనులకును, మాకును బిడ్డలందరికీ, ఈ గ్రామానికి, నీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నీ కాలనీలో గృహం కట్టుకుంటున్న బిడ్డలకును, కట్టే వారికి నీ అక్కడ పర్యంతర వరకు నీవి ఆశీర్వాదకరముగా నీవి అనుగ్రహించి మహిమ పొందమని త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయము. అడగా అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ప్రవేశ రకములకు చేయము, అపవాదికి లెక్కనయము. ప్రవేశ రకములకు చేయము, అపవాదికి లెక్కనయము. ప్రవేశ రకములకు సంపూర్ణ విజయము, అపవాదికి లెక్కనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యగారు దీవెనలు ఇస్తారు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి మహాకృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, ఆయన సన్నిధి, కాంతి, కృపా వెలుగును ఈ గృహవాసులకును, వచ్చిన దైవజనులకును, ఆత్మీయ బిడ్డలకును, బంధువులకును, స్నేహితులకును, ఈ గ్రామానికి, నీ గ్రామ పెద్దలకును, గ్రామ అధికారులకును, వెళుతున్న ప్రయాణములకును, రాకడ పరంతరమును దేవుడు సదాకాలము తోడైయుండును గాక. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి ఫలింపజేయును గాక. మీ గిన్నెల నిండి పలుటకు దేవుడు సహాయము దయచేయును గాక. యెహోవా ఆశీర్వాదం మీకు ఐశ్వర్యముగా మారిపోను గాక. మరణాత, మరణాత, మరణాత.